హలో అండి. ఎప్పటినుంచో అనుకుంటున్నాం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర బావర్చి ఉంటుంది కదా, అదే అసలైన బావర్చి అంటారు కదా. లాస్ట్ టైం క్రిస్మస్కి వచ్చినప్పుడు ఫుల్ అంటే ఫుల్ జనం ఉండే, కనీసం పార్కింగ్ చేయడానికి కాదు నిల్చోడానికి కూడా ప్లేస్ లేకుండే. ఇంకా బయటికి వచ్చేసి పక్కనే ఉన్న ప్యారడైస్లో తినేసాము. ఇంక ఈరోజు ఎలా అయినా తినాలి అని చెప్పేసి వచ్చేసామన్నమాట ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి. ఎక్కువ మంది అయితే లేరు. యాక్చువల్లీ మేము వచ్చిన టైము 12, ఇంకా ఇంతకుముందు 2:30కి ఏమో వచ్చినాము. పక్కనే థియేటర్ ఉండడం వల్లనో ఏమో చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా ఆ రోజు పండగ కూడా, క్రిస్మస్ కూడా. ఇంక ఈరోజు అయితే 2 o'clock వెళ్ళాము. ఇంకా మా పిల్లలు స్టార్టర్స్ చికెన్ లాలీపాప్ అడిగారు, అలానే చికెన్ బిర్యానీ ఒకటి తీసుకున్నాము. ఎందుకు స్టార్టర్ ఆర్డర్ చేసామా బాబు అనిపించింది. స్టార్టర్ రావడానికి మినిమం 25 minutes టైం అయితే పట్టింది. పాపం పిల్లలు అయితే ఇంకా ఎప్పుడు అని చెప్పేసి డల్గా ఫేస్ పెట్టుకొని కూర్చున్నారు. ఇంకొక 5 minutes అయితే, 1/2 hour అవుతుంది అనగా చికెన్ లాలీపాప్స్ అయితే తీసుకొచ్చారు. పర్లేదు, స్టార్టర్స్ అయితే బాగానే ఉంది, మరీ అంత స్పైస్ లేదు, పిల్లలు తినేలానే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా నెక్స్ట్ బిర్యానీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేసాము. యాక్చువల్లీ ఇది బిర్యానీ తిన్నాం బావర్చి, కాకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అసలైన బావర్చి అని అంటారు కదా అని చెప్పేసి టేస్ట్ చేద్దామని చెప్పేసి ఫ్యామిలీ అందరం వెళ్ళాము. అక్కడే కూర్చొని తినాలి అని చెప్పేసి. నిజంగా పార్సల్ తీసుకొని పోయినా బాగుండేదిరా బాబు అనిపించింది. నిజంగా అసలు టేస్ట్ లేదు. అసలు నేను నిజంగా తింటున్నది బిర్యానీనా అనిపించింది అనమాట. బిర్యానీయా పులావా అనిపించింది. అసలు ఏమి టేస్ట్ లేదు, ఒక ఉప్పు లేదు, కారం లేదు, చప్పగా ఉన్నదనమాట. ఏం తింటున్నానో కూడా అర్థం కావట్లేదు. నా ఫేస్లో రియాక్షన్ చూస్తే మీకే అర్థం అవ్వాలి. ఏదో ఇంకా తప్పదు, ఆర్డర్ పెట్టాం కదా అన్నట్టుగా తింటున్నాము. మేము అంటే ఆర్డర్ చేసిన దానికంటే ముందే చెప్పాను మా ఇంట్లో వాళ్ళకి, మా తమ్ముడికి చెప్పాను, అరే నేను బిర్యానీ తీసుకొస్తారా వచ్చేటప్పుడు, ఒక్కసారన్నా ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో అసలైన బావర్చి తినాలి అని చెప్పేసి చెప్పాను. ఇంకా వాళ్ళకి చెప్పాను కదా అని చెప్పేసి పార్సల్ కూడా ఒకటి తీసుకొని వెళ్ళానండి. అప్పుడు అనిపించింది పార్సల్ మాత్రం చాలా బాగుంది. మా తమ్ముడు తిని చెప్పాడు, ఏంటక్క ఇంత బాగుంది, నువ్వు బాగాలేదన్నావు అని చెప్పేసి అన్నాడు. నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, ఇంకా డైరెక్ట్గా తినేదానికంటే పార్సల్ తీసుకొని వెళ్ళి అక్కడే తింటే బాగుండేదిరా అనిపించింది. ఇంకా మొత్తానికి బిల్ కట్టేసి వచ్చేసామన్నమాట. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్